హాయ్ వివర్స్, మనం స్వభాష అనేటువంటి పాఠంలో గద్య భాగంలో మనము ప్రశ్నలు చూడబోతున్నాము. దీన్ని రచించింది పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు. ఇక్కడ ఆలోచించండి చెప్పండి అనేటువంటి దాంట్లో వచ్చేసి నిజమైనటువంటి భావ ప్రేరణ ప్రగతిదేవి మూలంగా లభిస్తాయి. నిజమైనటువంటి భావ ప్రేరణ ప్రగతి మాతృభాష స్వభాష మూలంగానే లభిస్తాయి. మాతృభాషలో ఆలోచించడము, భావాలను వ్యక్తపరచడము సహజంగా జరుగుతుంది. పరభాషలో నేర్చుకునేటువంటి విషయాల కంటే మాతృభాషలో నేర్చుకునేటువంటి విషయాలు వచ్చేసి హృదయానికి త్వరగా చేరువ అవుతాయి. స్వభాష ద్వారానే ఒక వ్యక్తిలో సృజనాత్మకత, నిజమైనటువంటి జ్ఞానాభివృద్ధి మరియు సహజ ప్రగతి అనేటువంటి సాధ్యమవుతుంది. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగు భాష వన్నె తగ్గడానికి గల కారణాలేమిటి? ఎంతో ప్రాచీనమైనటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి తెలుగు భాష ప్రభావం తగ్గడానికి ముఖ్య కారణాలు ఆంగ్ల భాషా వ్యామోహము. నేటి సమాజంలో తెలుగు కంటే ఇంగ్లీషు మాట్లాడటమే గొప్ప అనేటువంటి భావన పెరిగిపోవడము, ఆదరణ కరువవడము, ఇళ్లలో పాఠశాలలో పిల్లల్లో తెలుగులో మాట్లాడటము, రాయించడము తగ్గిపోవడము, ఉపాధి రంగంలో ప్రాధాన్యత, ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఆంగ్ల మాధ్యమంలోనే ఉండడం వల్ల తెలుగు వెనుకబడిపోయింది. సాహిత్యానికి దూరం కావడము, మన సంస్కృతిని, ప్రాచీన తెలుగు గ్రంథాల గొప్పతనాన్ని నేటి తరానికి అందించకపోవడము. పానుగంటి లక్ష్మీరావు గారి గురించి పేర్కొనండి. కాలము 1865 1940 వరకు జీవించారు. రాజమండ్రి సమీపంలోని సీతానగరంలో జన్మించారు. బిరుదు ఈయనకు ఆంధ్ర షేక్స్పియర్ అనేటువంటి బిరుదుతో పిలుస్తారు. సాక్షి వ్యాసాలు ద్వారా రచనలు ఎంతో ప్రసిద్ధి చెందారు. రాధాకృష్ణ, పద్మిని పరిణయము, కంఠాభరణము, ప్రచండ చాణుక్యము, పాదుకా పట్టాభిషేకము మొదలైనటువంటి నాటకాలను రచించారు. శైలి సమకాలీన సమాజంలో లోపాలను వ్యంగ్య హాస్య శైలితో ఎండబెట్టడము ఈయన యొక్క ప్రత్యేకత. ప్రాచీనాంధ్రులు అదృష్టవంతులని జంగాల శాస్త్రి గారు ఎందుకు చెప్పారు? ప్రాచీనాంధ్రులు కాలంలో ఆంగ్ల భాష వ్యామోహం ఉండేది కాదు. వారు తమ మాతృభాష అయినటువంటి తెలుగులోనే హృదయపూర్వకంగా మాట్లాడుకునేటువంటి వారు. పరభాషలను అడ్డదిడ్డముగా వాడుతూ మాతృభాషను అవమానించే దుస్థితి అప్పట్లో లేనందున వారు అదృష్టవంతులని జంగాల శాస్త్రి గారు అన్నారు. జంగాల శాస్త్రి గారు దేనిని అసాధ్యమన్నారు? మన భాషకు సంబంధించినటువంటి జీవాన్ని, శబ్ద సౌందర్యాన్ని, భావ గాంభీర్యాన్ని, జాతీయాలను మరియు నుడికారాలను మరొక భాషలోకి యథాతథముగా అనువదించడము లేదా మార్చడము అసాధ్యమన్నారు. మాతృభాషను నిర్లక్ష్యం చేసి పరభాష సహాయముతో మాత్రమే ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. పరభాషా జ్ఞానము దేని అభివృద్ధికి ఉపయోగించేయాలని శాస్త్రి గారు పేర్కొన్నారు. పరభాషా జ్ఞానాన్ని కేవలము ఉద్యోగము లేదా డబ్బు సంపాదన కోసమే పరిమితం చేయకూడదు. ఇతర భాషల్లోని గొప్ప విషయాలు, శాస్త్ర విజ్ఞానాన్ని గ్రహించి దానిని మన మాతృభాష అభివృద్ధికి మరియు దేవ ఉన్నతికి ఉపయోగించాలని శాస్త్రి గారు పేర్కొన్నారు. పానుగంటి వారు సూచించినటువంటి స్వభాషా నియమాలు ఏవి? పానుగంటి సూచించిన స్వభాషా నియమాలు: మాతృభాషను ప్రాణప్రదముగా ప్రేమించాలి. నిత్య జీవితంలో వ్యవహరించేటప్పుడు తెలుగు పదాలని స్పష్టముగా ఉపయోగించాలి. పరభాషా పదాలను అనవసరంగా కలపకూడదు. ఇతర భాషలను నేర్చుకున్నప్పటికీ ఇంట్లో మరియు మన వారితో మాట్లాడేటప్పుడు కేవలము స్వభాషలోనే సంభాషించాలి అని పానుగంటి వారు పేర్కొన్నారు.